ఒకప్పుడు పర్వతాల ఆవల ఒక అద్భుతమైన మాయా అడవి ఉండేది. ఆ అడవిని ఎవర్ గ్రీన్ అడవి అని పిలిచేవారు. అక్కడి చెట్లు గాలితో మాట్లాడేవి, పూలు రాత్రిళ్ళు వెలుగుతుండేవి, నదులు మృదువుగా పాటలు పాడేవి. ఆ అడవిలో నివసించే ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉండేది. ఎవరో నక్షత్రాలతో మాట్లాడగలిగేవారు, ఎవరో నవ్వుతో పూలు పూయించగలిగేవారు, మరికొందరు నీటి మీద నడవగలిగేవారు. ఆ మాయా అడవిలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. లూనా అనే కుందేలు, మిలో అనే నక్క మరియు పిప్ అనే పక్షి. వీరు ముగ్గురు చాలా భిన్నమైన వారు అయినా వారి హృదయాలు స్నేహంతో కలిసిపోయి ఉండేవి. లూనా మృదువుగా, దయాగలదిగా ఉండేది. మిలో తెలివైనవాడు, ఎప్పుడూ ఉత్సాహంగా పాటలు పాడుతూ ఉండేది. ఒక ఉదయం లూనా మిలో గుహ దగ్గరకు దూకుతూ వచ్చింది. ఈ రోజు మనం ఒక సాహసయాత్రకు వెళ్దాం. అడవిలో లోతుగా ఒక మెరుస్తున్న ప్రదేశం ఉందని విన్నాను. చెట్లు వజ్రాల్లా మెరుస్తాయట. మిలో కళ్ళు మెరిపించాడు. వజ్రాల్లా మెరుస్తాయా? అదో అద్భుతం. కానీ మనకు పిప్ అవసరం ఉంటుంది. అతను పైనుంచి దారి చూపగలడు. అప్పటికే పిప్ చెట్టు కొమ్మపై నుంచి ఎగిరి వచ్చి, నేను సిద్ధం, ఆ మెరుస్తున్న ప్రదేశం కనుక్కుందాం అని చిలకరించాడు. ముగ్గురు స్నేహితులు తమ యాత్రలు ప్రారంభించారు. అడవి మాయతో నిండిపోయింది. రంగురంగుల సీతాకోక చిలుకలు చుట్టూ ఎగురుతున్నాయి. సూర్యకాంతి ఆకుల మధ్య నుంచి బంగారు కిరణాల్లా జారుతోంది. కొంతసేపటికి వారు ఒక చిన్న వాగు దగ్గరకు చేరుకున్నారు. ఆ నీరు వెండి కాంతితో మెరుస్తోంది. మనకు ఈ వాగు దాటాలి. కానీ ఎలా? మిలో ఆలోచించి, నేను రాళ్లతో ఒక చిన్న వంతెన కడతాను అన్నాడు. అతను సమతల రాళ్లు తెచ్చి వరుసగా వేశాడు. లూనా ముందుగా దూకి దాటింది. తర్వాత మిలో, చివరగా పిప్ ఎగిరి దాటాడు. చూసావా అన్నాడు మిలో గర్వంగా. మనమంతా కలిసి పనిచేస్తే ఏది అసాధ్యం కాదు. వారు అడవిలో లోతుగా నడుస్తూ వెళ్లారు. కొంతసేపటికి చెట్లు పొడవుగా దట్టంగా పెరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సూర్యకాంతి నేల మీదకి రాలేదు. చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. లూనా భయంతో అంది, ఇక్కడ నాకు భయం వేస్తోంది. మిలో ధైర్యంగా అన్నాడు, భయపడకు, మనం కలిసి ఉన్నాం కదా, ఏది మనకు హాని చేయదు. అప్పుడే పిప్ పైనుంచి అరిచింది, చూడండి, అక్కడ ఒక వెలుగు కనిపిస్తోంది. వారు ఆ వెలుగు వైపు పరిగెత్తారు. అక్కడ ఒక చిన్న పరి, ఫే, ఒక ఆకు కింద చిక్కుకుపోయింది. ఆమె రెక్కలు ముడుచుకుపోయాయి. ఆమె భయంతో ఉంది. లూనా జాగ్రత్తగా ఆ ఆకుని ఎత్తింది. మిలో ఆమె రెక్కలను సరిచేశాడు. ధన్యవాదాలు అంది మృదువుగా పరి. నేను ఫే, ఈ అడవికి రక్షకురాలిని. ఒక తుఫానులో చిక్కుకుపోయాను. మేము సహాయం చేయడం సంతోషంగా ఉంది. మేము మెరుస్తున్న ప్రదేశం కోసం వెతుకుతున్నాం. అనుసరించండి. ముగ్గురు స్నేహితులు ఆమెకు ధన్యవాదాలు చెప్పి ఆ దారిని అనుసరించారు. పుట్టగొడుగులు నీలం, పచ్చి రంగుల్లో వెలుగుతూ దారిని చూపాయి. వారు నడుస్తూ తమ స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. లూనా ఎప్పుడూ ఆహారం పంచేది. మిలో ఎప్పుడూ రక్షించేవాడు. పిప్ ఎప్పుడూ పాటలతో అందర్నీ నవ్వించేది. కొంతసేపటికి వారు ఒక విశాలమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి చెట్లు వజ్రాల్లా మెరుస్తున్నాయి. గాలి బంగారు ధూళితో నిండిపోయింది. మృదువైన సంగీతం వినిపిస్తోంది. అది స్నేహపు మైదానం. నిజమైన స్నేహానికి కనిపించే మాయాజాల ప్రదేశం. లూనా ఆశ్చర్యంతో అంది, ఇది ఎంత అందంగా మీరు స్నేహం యొక్క శక్తి కంటే గొప్పది. స్నేహం ఆమె తన జాదూ కడ్డను ఊపగా ముగ్గురు ముందు 3 మెరిసే తాళాలు కనిపించాయి. ఇవి గుర్తు. మీరు ఎప్పుడు వారు ఆ మైదానంలో ఆడుతూ సీతాకోక చిలుకలను వెంటాడుతూ
నక్షత్రాలు వెలిగేంత వరకు గడిపారు. రాత్రి పడగానే వారు ఇంటికి తిరిగి బయలుదేరారు. అడవి ఇప్పుడు మరింత మాయాజాలంగా కనిపించింది. ఎందుకంటే వారు దాని గొప్ప రహస్యం తెలుసుకున్నారు. నిజమైన స్నేహమే అత్యంత శక్తివంతమైన మంత్రం. తరువాత దినాలలో లూనా, మిలో, పిప్ ఎప్పుడూ కలిసి ఉండేవారు. వారు ఎవరికి సహాయం కావాలన్నా ముందుండేవారు. అడవిలోని మిగతా జంతువులు కూడా వారి స్నేహాన్ని చూసి ప్రేరణ పొందాయి. ఒకరోజు ఎలిపాంబడిని కొండది కాంచకేసి పరియును ఈ ఏం చేర్చవడతో మంచి చెరియిండు అంది. ఇప్పుడు ఈ అడవి ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. ముగ్గురు స్నేహితులు చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. లూనా అంది, మనం ఎప్పటికీ స్నేహితులం. యాగంలో కూడా తిరిగిపోచాడు. మన్నవై ఎన్నెలకు మా కబు మేరకు మైకాటాడు. ఆటంచి మంచుకర మడికెది ఆల్టై రైడది కర్మోట కలిగి వర్షంతో మంచుకర మడికెది. అలా వారు మాయా అడవిలో సంతోషంగా జీవించారు. ప్రతిరోజు కొత్త సాహసాలు, కొత్త నవ్వులు, కొత్త జ్ఞాపకాలు. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మారలేదు, వారి స్నేహం. నీతి. నిజమైన స్నేహం భయాన్ని